ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుకు మనము విచేసి ఉన్నాము ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాలము మనలను సజీవులుగా లేవనెత్తిన దేవాతి దేవుని స్తుతిద్దాం. మొట్టమొదట మన దినచర్యను ప్రభుతో ప్రారంభించాలి, మన ప్రభుతో ముచ్చటించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. తద్వారా అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమంతటికి కావలసిన దేవుని యొక్క సహాయము మనకి లభిస్తూ ఉన్నది. ఎంతో మంది వారి దినచర్యను మొబైల్స్తో ప్రారంభిస్తారు, ఎంతో మంది వారి దినచర్యను మరి పనులతో ప్రారంభిస్తారు, మనుషులతో ముచ్చటించే అనుభవంలో ప్రారంభిస్తారు. కానీ దేవునితో సంభాషించే అనుభవం ఎంతో శ్రేష్టమై ఉన్నది. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు కూడా ప్రభు అనుదినము తన స్వరాన్ని మనకి వినిపిస్తూ మనతో మాట్లాడుతూ మనలను ఆదరిస్తూ ఉన్నాడు. కనుక శ్రద్ధతో దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో సామెతలు గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనమును ధ్యానం చేసుకుందాము. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. హల్లెలూయా. ఇదే అధ్యాయములో ఇంకొక వచనము కూడా ఉంది. బాధపడు వాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారా, బాధపడు వాని దినములన్నీ కూడా శ్రమకరముగా ఉంటాయి. ఎందుకు మనం బాధపడాలి? దేని నిమిత్తం బాధపడాలి? ఎవరి కోసం బాధపడాలి? మన బాధలు, మన చింతలను మరి మన దగ్గర నుంచి తీసేసుకున్న యేసయ్యను బట్టి ఆనందించాలి మనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన బాధల నుంచి మనల్ని విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. మన రక్షకుడైన మన ప్రభువు మన కన్నీటిని తుడవడానికి, మన దుఃఖము నుంచి మనల్ని విడిపించడానికి, మన రోగముల నుంచి, మన సమస్యల నుంచి ఇంకా బాధపడుతూ ఉంటే ఆ యొక్క జీవితము శ్రమకరంగానే ఉంటూ ఉంటుంది. ఎంతోమంది దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యాన్ని గ్రహించని అనుభవంలో, బాధకరమైన అనుభవానికి, శ్రమ కలిగిన అనుభవానికి దినము కూడా కృషించిపోతూ ఉంటారు. వారి జీవితంలో ఎలాంటి సంతోషం ఉండదు, ఎలాంటి నవ్వు ఉండదు, ఎలాంటి జీవకళ ఉండదు. ఏదో బ్రతుకుతున్నాం అన్నట్లు వారి జీవిత దినాలు గడుపుతూ ఉంటారు. అదే కదా చదువుకున్నాం 13వ వచనములో, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోతుందంట. నువ్వు ఎందుకు మనోదుఃఖంగా ఉండాలి? అవును ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు హన్న మనోదుఃఖము కలిగిన దానిగా ఉన్నానయ్యా అని అంటూ ఉంది. తన ఆత్మ నలిగిపోయిన అనుభవంలో. ఎందుకు అంటే విచారము, బాధ, కృంగుదల, అవమానం ఎప్పుడైతే తన బాధ అంతా ప్రభు దగ్గర దించివేసిందో, తన విచారం అంతా దేవుని దగ్గర విడిచిపెట్టేసింది, తన దుఃఖమంతా దేవుని దగ్గర విడిచిపెట్టి నెమ్మది కలిగి సంతోష హృదయముతో తిరిగి వెళ్ళింది తన గృహానికి. ఆ రోజు నుంచి తను దుఃఖముఖిగా ఉండుట మానెను అని మనం చదువుతాం. ఈరోజు నీవు దుఃఖముఖముతో ఉన్నావా? బాధకరమైన అనుభవంతో ఉన్నావా? పైకి నవ్వుతారు ఎంతో మంది, కానీ వారి హృదయం ఎంతో నలిగిన స్థితి. మీకేం తెలుసండి నా శ్రమ, మీకేం తెలుసండి నా సమస్య అని చెబుతూ ఉన్న ప్రతి దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు, సంతోషకరమైన హృదయము ముఖమునకు తేటనిస్తా ఉంది. నీవు దేనిని బట్టి సంతోషించాలో తెలుసా? నీ ప్రభువుని బట్టి సంతోషించాలి. ప్రభు అంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు మనం ఆనందించినప్పుడు మన హృదయము సంతోషంతో నింపబడుతూ ఉంది. తద్వారా మన ముఖము తేటనిస్తూ ఉంది. క్రింద వచనములో చదువుతా ఉన్నాం, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. చూసారా? అవును ప్రియ దేవుని బిడ్డ, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగుతూ ఉంది. ఎలాంటి ఆశీర్వాదం, ఎలాంటి శక్తి కలిగిన దేవుని మాటలు! ఆయన నీ జీవితంలో ఆనందాన్ని నింపడానికి, నీ జీవితంలో సంతోషాన్ని నింపడానికి లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఆయన మరి పరమును విడిచి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకానికి మరి మానవునిగా తను తాను తగ్గించుకొని, అవును ప్రియ దేవుని బిడ్డలారా,
ఎంతో గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు. ఆయన సర్వలోక అధికారి, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మన బాధ నుంచి మనల్ని విడిపించడానికి. మనోదుఖము వలన ఆత్మ నలిగిపోతుంది అంట. ఎందుకు నీకు మనోదుఖం? యేసయ్య ఉండగా. యేసయ్య ఉండగా నీకు బాధ ఎందుకు? యేసయ్య ఉండగా నీకు చింత ఎందుకు? దేని గురించి నీకు చింత? దేవుని పాదాల చెంత నీ భారాన్ని పెట్టు, ఆయనలో ఆనందించు. పౌలు శీలలు దేవునిలో ఆనందించారు. వారు మేలు చేసి కీడు అనుభవించారు. పూతోను పట్టిన దయ్యము పట్టిన బిడ్డను దయ్యము నుంచి విడిపించి లూదియా కుటుంబాన్ని రక్షించిన అనుభవం, జైలు అధికారి కుటుంబాన్ని రక్షించిన అనుభవం మనకి కనిపిస్తూ ఉంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మేలు చేసి కీడు అనుభవించినప్పుడు. అవును ప్రియ దేవుని బిడలారా, వారు ఆ యొక్క శ్రమలో, ఆ బాధలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు వారి ముఖాలు ప్రకాశించాయి. ఖైదీలు వింటా ఉన్నారు. ఆ స్తుతిలో గొప్ప శక్తి. చెరసాల పునాదులు కదిలించబడి మరి ఆ ఖైదీలలో కూడా మార్పు, జైలు అధికారి కుటుంబానికి మార్పు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎంత అద్భుతం చూసారా? అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మంది శ్రమ కలగాలనే దేవుణ్ణి మరి విమర్శిస్తూ దేవుని మీద ఆయాసపడుతూ ఉంటారు. నీవు సంతోషించాలనే దేవుడు నిన్ను రక్షించాడు, నీ కొరకు లోకానికి వచ్చాడు, నిన్ను విడిపించాడు. ఎన్నడూ ఆయన నీ యొక్క జీవితాన్ని దుఃఖముతో గడపాలని ఆయన ఎన్నడూ కోరలేదు. ప్రభువునందు నీవు ఎల్లప్పుడూ ఆనందించాలి, ప్రభువులో నీవు పరవశించాలి. సంతోష హృదయునికి నిత్యము విందు కలుగుతూ ఉంది అని ప్రభు చెప్తా ఉన్నాడు. నీ మనోదుఖము వలన ఆత్మ నలిగిపోతా ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవునిలో ఆనందించు. ఆర్థిక పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, బిడ్డలు విసిగిస్తా ఉన్నారా? భార్యాభర్తల మధ్య సఖ్యత లేదా? ఉద్యోగము లేక, సరిపడిని జీతమా? ఏ సమస్య అయినా యేసయ్యని స్తుతించు. శ్రమలో దేవుని స్తుతించినప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, ఊహించని కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో సంతోషము, అధికమైన సంతోషాన్ని నీకు కలుగచేస్తాడు. నీవు కలిగి ఉన్న స్థితిని బట్టి, నీవు కలిగి ఉన్న లేమిలో, నీవు కలిగి ఉన్న వ్యాధిలో యేసయ్యని స్తుతించినప్పుడు అధికమైన సంతోషం నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రభు నింపనై ఉన్నాడు. నీ ముఖము తేటగా ఉండే విధంగా సంతోష హృదయునికి, అవును, తన యొక్క ముఖము తేటగా ఉంటుంది. ఆత్మ నలిగిపోతుంది మనోదుఖం వలన. కనుక దుఃఖానికి చోటివ్వక, సాతానుడు ఎప్పుడు మనలను నలగగొట్టాలని, హతమార్చాలని, మనలను నశింప చేయాలని వాడు ఎన్నో మరి వేషాలలో, ఎన్నో ఆలోచనల్లో, ఎన్నో అనుభవాల్లో ముందుకొస్తూ ఉంటాడు. ఎంతో మందిని వాడుకుంటూ ఉంటాడు. దేవుని బిడలంగా గుర్తెరిగి సాతాను యొక్క తంత్రములను అణిచివేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ గణనామానికి వందనాలు. అవును ప్రభువా, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగుతూ ఉంది ప్రభువా. తండ్రి నాయన, నీ బిడలు ఎన్నడూ కూడా బాధను బట్టి, మనోదుఖము వలన వారి ఆత్మ నలిగిపోకుండా నీ బిడలను ఆదరించండి. మనోదుఖము చేత హన్న ఆత్మ నలిగిపోతూ ఉన్నప్పుడు హన్నాని విడిపించావు తండ్రి, నీకు స్తోత్రాలు. శ్రమలో, దుఃఖములో, వేదనలో, రోగములో, వ్యాధిలో కూడా నిన్ను స్తుతించే బిడలుగా, నిన్ను బట్టి ఆనందించే బిడలుగా, ఎల్లప్పుడూ నీలో సంతోషంగా ఉండే బిడ్డలుగా వారు ఉన్నప్పుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు. వారి కుటుంబాలు కట్టబడతాయి, వారి బిడ్డల జీవితాలు కట్టబడతాయి. వారికి కలిగి ఉన్న కొదువులన్నీ కూడా నీవు తీర్చివేసే దేవుడో ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ మాటలు విన్న నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యాన్ని నింపండి, సమాధానాన్ని నింపండి, నెమ్మదిని నింపండి. వారి హృదయాలలో, వారి జీవితాలలో, వారి ముఖములలో చిరునవ్వు ఉంచమని, అధికమైన సంతోషముతో నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.